ఓషో ఒక మహాజ్ఞాని, మహావక్త. ఏ ప్రశ్నకైనా ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపిస్తాడు. తన బోధనలు ధ్యానం ద్వారా అనేక కోట్ల అభిమానులను, ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. సామాన్య మానవుడిగా జీవనయానం మొదలుపెట్టి భగవాన్ అయ్యాడు. ఈయన స్పీచ్లు, మెడిటేషన్ టెక్నిక్స్, ఆధ్యాత్మికతలోని కొత్త వరవడికి అమెరికా ప్రభుత్వమే వణికిపోయింది. ఓషోను చూసి అమెరికా భయపడిపోయింది. మహావృక్షంలా వేళ్ళూనికిపోయిన క్రిస్టియన్ సమాజం గజగజ వణికిపోయింది. విషం పెట్టి చంపే దశకు చేరుకుందంట. ఈ గొప్ప తత్వవేత్త అందించిన గొప్ప గొప్ప అక్షరాలు కొన్ని పరిచయం చేసే అవకాశం నేను తీసుకున్నాను. వినండి, నచ్చినవి మీకు మీరు అన్వయించుకోండి, జీవితాన్ని సంతోషంగా గడపండి. మూర్ఖులు విన్నా కూడా చెవిటోడిలా వింటారు. సో వినటం అనేది ఒక గొప్ప కళ. ఒక విచిత్రం ఏమిటంటే, పుట్టే ప్రతి వ్యక్తి మూసిన చేతులతో పుడతాడు. చనిపోయినప్పుడు మాత్రం చేతులు తెరిచే చేస్తాడు. భయం అనేది నిన్ను చాలా నిదానంగా చంపే విషయం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే నిన్ను మెల్లగా స్వాధీనం చేసుకొని చంపేస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వారు జీవితానికి వ్యతిరేకం కాదు. వారు మనకంటే ఎక్కువగా జీవితం పట్ల గొప్ప ఆశ, గట్టి ఆలోచన ఉన్నవారు. కానీ జీవితం వారి ఆశను నెరవేర్చలేదు కాబట్టి కోపంతో, నిరాశతో వారు తమని తాము చంపేసుకుంటారు. నిన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనుకుంటున్నావా? పర్వాలేదు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఈరోజు గెలిచావా, అంతటితో నీ జీవితం అయిపోలేదు. ఈరోజు ఓడిపోయావా, అంతటితోనూ నీ జీవితం అయిపోలేదు. గుర్తుంచుకో. నీకు నీ జీవితం మీద స్పష్టత ఉంటే ఆనందంగా ఉంటావు. అదే అయోమయంగా ఉంటే మాత్రం చాలా బాధపడతావు. ఆడుతున్నన్ని రోజులు లోకం మిమ్మల్ని తోలుబొమ్మలాట ఆడిస్తూనే ఉంటుంది. చాలా నమ్మిన నీ మిత్రుడే నీకు ప్రథమ శత్రువు అవుతాడు. జాగ్రత్త. నువ్వు ఒకసారి ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తిలోని చెడును కూడా అంగీకరించాలి. అహంకారం లేకుండా నువ్వు చేసే ఏ పనైనా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తెలివైన వారు, కాకపోతే ఎక్కువ జ్ఞానం కూడా ప్రమాదమే. ఆహారం లేకపోతే శరీరం బలహీనమవుతుంది. ప్రేమ లేకపోతే మనస్సు బలహీనమవుతుంది. జీవిత రహస్యాలు చాలా సాధారణంగా ఉంటాయి. మన మనసు ఎక్కువగా ఆలోచించి గందరగోళంగా చేస్తుంది. జీవితం బుద్ధున్నవాడి చేతికి గాలమిస్తుంది, బుద్ధి లేనివాడికి వల ఇస్తుంది. నమ్మకంగా ఉండండి. ఏదైతే నీకు రావాల్సి ఉందో అది తప్పకుండా వస్తుంది. పురుషుడు నీ దగ్గర ఏదైనా కావాల్సి ఉన్నప్పుడే నిజమైన ప్రేమ కలిగి ఉంటాడు. మిగతా సమయంలో ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. ఈరోజు నీకు బాగుందా, మరి రేపటి గురించి ఆలోచించి ఎందుకు చింతిస్తున్నావు? ఏ స్త్రీనైనా అందంగా ఉంటేనే ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు.